హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీకు ఇంకొకటి కొంటానులే అని కూతురికి సర్ది చెబుతున్నట్టుగా మరింతగా జీవించింది మల్లేశ్వరి. నా తల్లి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ నేను అలా ఎలా ఇంకొకరికి ఇచ్చేస్తాను? ఇందులో మా అమ్మ ప్రేమ ఉంది అని సాత్విక వైపు తిరిగి, దయచేసి అర్థం చేసుకో అక్క, అమ్మ ప్రేమ ఏంటో నీకు తెలియదా? అది నా రింగ్, నాకివ్వు అని దీనంగా వేడుకుంది శ్రావ్య. ఆ తల్లి కూతుళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్కి చిరాకు, కోపం వస్తుంటే అమరేంద్ర అక్కడే ఉండటంతో ఏం మాట్లాడలేక నిస్సహాయంగా నిలబడిపోయింది. సాత్విక ఇంతలో అమరేంద్ర కలగ చేసుకొని, మిస్టర్ కృష్ణమూర్తి, మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇష్యూ ఇప్పుడే సాల్వ్ చేస్తే బెటర్ అని సీరియస్గా అన్నాడు అమరేంద్ర. అక్కడికి రావడమే షాక్ అనుకుంటే తన ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కృష్ణమూర్తికి కాదు, అక్కడున్న గెస్టులందరినీ షాకుకి గురి చేసింది. కొద్దిసేపు తర్వాత షాక్ నుండి చేరుకున్న కృష్ణమూర్తి సూటిగా పెద్ద కూతురు వైపు చూస్తూ, సాత్విక, ఆ రింగు తీసి చెల్లెలికి ఇవ్వు, పార్టీ స్పాయిల్ చేయకు, సిటీలో రిచెస్ట్ పర్సన్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి ముందు మీరు చేస్తున్న గోలకి తల కొట్టేసినట్టు అనిపిస్తుంది, నా పరువు ప్రతిష్టలకు నీ వల్ల భంగం కలిగితే జీవితంలో నిన్ను క్షమించను అని కోపంగా అన్నాడు కృష్ణమూర్తి. అంటే ఈ రింగ్స్ శ్రావ్యదని మీరు నమ్ముతున్నారా అని స్ట్రైట్గా అడిగింది సాత్విక. అంతగా ఏడుస్తుంటే నిజం కాక అబద్ధం అవుతుందా? కావాలంటే ఇంకో కొత్త రింగ్ కొనుక్కో, డబ్బులు నేను ఇస్తాను, ఆ రింగ్ చెల్లెలికి ఇప్పుడే ఇవ్వు అంటూ కొంచెం కఠినంగానే మాట్లాడాడు కృష్ణమూర్తి. నిజాలు ఏంటో తెలుసుకోకుండా కేవలం సవతి చెల్లి చెప్పిన మాటలు నమ్మి పార్టీకి వచ్చిన గెస్టులందరి ముందు తనకి కన్నతండ్రి వార్నింగ్ ఇస్తుంటే తట్టుకోలేకపోయింది సాత్విక. అసలు తనకి నా ఇష్టాలు అభిప్రాయాలతో సంబంధం లేకుండా అర్థం చేసుకుంటారు అని అనుకోవడం నా తప్పే. అసలు ఇలాంటి మనిషి నా తండ్రి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అని మనసులోనే కోపంగా అనుకుంది సాత్విక. సారీ టుడే సే దిస్ మిస్టర్ కృష్ణమూర్తి, మీరు ఇంట్లో మ్యాటర్ ఇంత వరస్ట్ ఫెలో డీల్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని సాత్విక చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గంభీరంగా చెప్పాడు అమరేంద్ర. తనని వాయిస్ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆ వాయిస్లోనే బేస్కి అక్కడ ఉన్న అందరూ ఒక్క క్షణం భయపడ్డారు. అతను అలా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయని సాత్విక షాక్లో కళ్ళని బాతుగుడ్లు సైజులో తెరిచి ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ని ఎంజాయ్ చేస్తూ సున్నితంగా ఆమె ఫింగర్స్ని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు అమరేంద్ర. అప్పటికే షాక్లో ఉన్న సాత్విక నోట మాట రానట్టు కొయ్యబారిపోయింది. తనని బిహేవియర్కి ఒక్క సాత్విక అనే కాదు, కృష్ణమూర్తి ఫ్యామిలీ మరియు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే బొమ్మలా నిలబడిపోయారు. ఎవరికి తమ మధ్య ఉన్న బంధం తెలియకూడదు అనుకుంది సాత్విక. కానీ అంతమందిలో అమరేంద్ర చేసిన పనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో అతని వైపే సూటిగా చూస్తూ ఉండిపోయింది. ఆ హాల్లో నిశ్శబ్దాన్ని
భగ్నం చేస్తూ మెసేజ్, మిస్టర్ కృష్ణమూర్తి, ఈ రింగ్ మీరు ఎక్కడ కొన్నారో తెలుసుకోవచ్చా అని మల్లేశ్వర్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు. అమరేంద్ర, అది నాకు తెలిసి జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను అని చెప్పింది మల్లేశ్వరి. ఆమెకు అమరేంద్ర అలా అడగడం అసలు మింగుడు పడలేదు. పైగా సాత్విక చేతిని పట్టుకొని మరి అతను నిందిస్తున్నట్టు అడగడంతో లోపల ఉడికిపోతుంది. అతని ముందు నోరు తెరిస్తే ధైర్యం చెయ్యలేదు. మల్లేశ్వరి ఎప్పుడు కొన్నారు అని స్ట్రైట్గా అడిగాడు అమరేంద్ర. అది అది అని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి, కొని చాలా రోజులు అయిపోయిందండి, పెద్దగా గుర్తులేదు అని తెలివిగా బదులిచ్చింది మల్లేశ్వరి. ఓకే అనే తల ఊపి, మిస్టర్ కృష్ణమూర్తి, మీ కంపెనీ మాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అని అడిగాడు. 100 కోట్లు మిస్టర్ అమరేంద్ర. అయినా ఇప్పుడు నా టర్న్ ఓవర్ గురించి ఎందుకు అని అయోమయంగా అడిగాడు కృష్ణమూర్తి. గ్రేట్, అయితే మేము మిస్సెస్ క్యాజువల్గా 5 కోట్లు రింగ్ పర్చేజ్ చేసి కూతురికి గిఫ్ట్గా ఇచ్చారంటే మీ కంపెనీ టర్నోవర్ ఇంకా ఎంత ఉంటుందో అని అడిగాడు అని సర్కాస్టింగ్ అడిగాడు. అమరేంద్ర, వాట్, ఈ రింగు అంత కాస్ట్లీ అని షాక్ అవుతాడు కృష్ణమూర్తి. మీ వైఫ్ ఆ రింగ్ కాస్ట్ తెలియకుండానే కొన్నారా ఏంటి? అంత బల్కం అమౌంట్ జస్ట్ ఒక రింగు మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు తెలియకుండా ఉండదుగా అని మల్లేశ్వరి డేంజరస్ లుక్ ఇస్తూ ఉన్నాడు అమరేంద్ర. నాకు తెలియకుండా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరగడం అసంభవం. అయినా ఎలా జరిగింది అంటూ అయోమయంగా చూస్తూ అడిగాడు కృష్ణమూర్తి. ఈ క్వశ్చన్ మీరు మీ వైఫ్ని అడిగితే బాగుంటుంది అని తాపీగా బదులిచ్చాడు అమరేంద్ర. ఆ డిస్కషన్ మొదలైనప్పుడు నుండి మల్లేశ్వరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కూతుర్నే సపోర్ట్ చెయ్యడానికి వచ్చి తానే ఇరుక్కుంది అని అర్థమై సీరియస్గా బ్యాక్ ఆఫ్ ప్లాన్ ఆలోచిస్తూ ఉండిపోయింది. అక్కడున్న గెస్టులందరూ ఆ రింగ్ అంత వర్తుంటుందా అని వాళ్ళలో వాళ్ళు డెబేట్ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే అమరేంద్ర మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నుండి, ఆ డిస్కషన్ మొదలైనప్పటికీ నుండి అతనే చూస్తున్న శ్రావ్యకి సాత్విక చేతిని అతను పట్టుకొని ఉండడం చూసి మనసు ఈర్ష్యతో భగ్గున మండింది. ఆ మాట వినగానే అంత విలువైన ఉంగరం దానికి దక్కడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో బుర్రలోకి లడ్డులాంటి ఆలోచన రావడం ఆమె మొహంలో గర్వంతో కూడిన నవ్వు చేరింది. వెంటనే, అంత ఖరీదైన ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది సాత్విక? కొంపదీసి దొంగిలించావా ఏంటి? చిన్నప్పటి నుండి కంటికి నచ్చిన ప్రతి ఒక్కటి దొంగిలించడం నీకు అలవాటే కదా, ఇది కూడా అలాగే చేశావా అని వేగంగా అంటూ అమరేంద్ర దృష్టిలో తనని బ్యాట్ చేయడానికి ప్రయత్నించింది. శ్రావ్య, కాస్త నోరు అదుపులో పెట్టుకో శ్రావ్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకో అని అసహనంగా అన్నాడు కృష్ణమూర్తి. ఏం చేసినా సపోర్ట్ చేసే తండ్రి నుండి అలాంటి మాటలు ఊహించని శ్రావ్య ఒక్కసారిగా షాక్ అయింది. అయితే తండ్రి మాటలకి సాత్విక చాలా ఆశ్చర్యపోయింది. మొట్టమొదటిసారి అతను అలా
అతనికి సపోర్టుగా మాట్లాడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ అక్కడ అమరేంద్ర ఉండడం వల్లనే తండ్రి అలా మాట్లాడుతున్నాడని అనిపించిన మరుక్షణం తన మనసు ఎంతో బాధతో మునిగిపోయింది. ఇప్పటికే శ్రావ్య, మల్లేశ్వరి నిందలు అతనిని తీవ్రంగా గాయపరిచేశాయి. ఇంకొక క్షణం ఆమె ఇక్కడ ఉండలేక కంటినిండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బయటకు పరుగు తీసింది సాత్విక. హాల్ నుండి బయటకు వచ్చిన సాత్విక ఎటు వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్తుంది. ఎంతో కాలంగా చిన్నప్పటి నుండి తను పడిన బాధలు, ఎదుర్కొంటున్న అవమానాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. తల్లి మరణం, తండ్రి నిరాదరణ, సవతి తల్లి మాట్లాడే సూటిపోటి మాటలు, సవతి చెల్లి చేసే అకృత్యాలు అన్నీ కళ్ళ ముందే కదులుతుంటే భరించలేకపోయింది. ఒళ్ళంతా తూలిపోతుంటే అలానే రోడ్డు పక్కన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ క్షణంలో తను చచ్చిపోతే బాగుండు అనిపించింది. ఆ క్షణం ఆమెకి తన అమ్మ బాగా గుర్తొచ్చింది. ఎందుకమ్మా అలాంటి మనుషుల మధ్యలో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? నన్ను నీతో తీసుకెళ్ళి పోతే బాగుండేది కదా అని వెక్కి ఏడుస్తూ సాత్విక తన కన్నీటి ఆకాశం కూడా కరిగిపోతుందేమో. వర్షం మొదలైంది. వానలో తడుస్తూ సాత్విక ఇక్కడే కూర్చొని ఏడుస్తుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఉంటుందని భావిస్తున్నాను.